సమీపంలో యానాం ఐలాండ్ సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ సంఘటనకు సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్ము మోహన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పుదుచ్చేరి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, నిపుణులు బృందం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లోనూ అన్నీ కూడా వెళ్ళి చూసి అన్ని టెస్టులు అన్నిటితోటి కూడా ఈరోజు ఒక రిపోర్ట్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నారు. మేమైతే 22 జరిగిన తర్వాత 24వ తారీఖునే నా సమక్షంలో ముఖ్యంగా మన ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే, అలాగే రూరల్ ఎమ్మెల్యే, అమలాపురం ఎమ్మెల్యే, మిగతా రాజోలు కానీ మండపేట కానీ అందరూ కలిసి ప్రభుత్వానికి ముఖ్యంగా కాకినాడ కలెక్టర్ గారికి, అలాగే కోనసీమ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ గారికి కూడా కూటమి వారికి కూడా అందరూ సైన్ తోటి పంపించడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిషరీ డిపార్ట్మెంట్కి జాయింట్ డైరెక్టర్ని కానీ, అలాగే డీడీని కానీ అందరినీ కూడా ఇమ్మీడియట్గా పంపించి ఆ జరిగిన నష్టం ఏ విధంగా జరిగింది, మత్స్యసంపద ఏ విధంగా నష్టపోయారు మత్స్యకారులు, మత్స్యసంపద ఎక్కడ నష్టం జరిగింది దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ కాకుండా ఈ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కూడా రిపోర్ట్ని వేళ తీసుకోవడం జరిగింది. ఫైనల్ రిపోర్టు వారం నుంచి 10 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పుకున్నారు. మత్స్యకారులు కోరుకునేది ఏంటంటే తుని నుంచి ఇటు నరసాపురం, అలాగే ఇంకా నిజాం ఆ పక్కనే ఇంకా ఉన్న కాన్స్టిట్యున్సీ వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా వేట చేసుకునేది కాబట్టి అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండు, మా డిమాండ్ కూడా, ఎమ్మెల్యేస్ అందరి డిమాండు. వీరు కమిటీ ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయింది, ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయితే ఏ విధంగా నష్టపరిహారాన్ని ఆయిల్ కంపెనీస్ ద్వారాగా ఇప్పించాలి, నష్టపరిహారం ఒకటి, అలాగే పర్మనెంట్గా రాబోయే రోజుల్లో కూడా పర్మనెంట్గా ఆ ఏరియాకి డెవలప్మెంట్కి ఈ ఆయిల్ కంపెనీస్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద కూడా గవర్నమెంటు ప్రజాప్రతినిధులు కలిపి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. ఇదే కాకుండా ఇది పైప్ లైన్ వేసేటప్పుడు ఫిషర్మ్యాన్కి ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం అది 10 నెలల, 12 నెలల, 20 నెలల అన్నది నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. ఈ ఎక్కడైతే పైప్ లైన్ ఫెయిల్ అయ్యిందో ఆ మంటలు ఇది వచ్చినప్పుడు ఇతర కమ్యూనిటీ వారికి కూడా చాలా నష్టానికి గురయ్యారు. ఆ సౌండ్కి కానీ పొల్యూషన్కి కానీ వారికి కూడా నష్టపరిహారం, వీరితోటి పాటు వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దగ్గరగా ఈ 50 రోజుల నుంచి కూడా మనం రికమెండేషన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. దానికి కూడా ఏం చేయాలన్నది మీరు 10 రోజుల్లో మీరు చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారికి కూడా పర్మనెంట్గా ఫిషర్మెన్కి పైప్ లైన్ వేసినప్పుడు ఏ విధంగా నష్టం ఇస్తున్నారు, నాన్ ఫిషర్మెన్ ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా, రైతులకు కానీ వారికి కానీ జరిగే నష్టాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు కూడా రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా మేము అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కంపెనీస్ తోటి మీరు మీటింగ్స్లో ఏర్పాటు చేసి వారికి కూడా నష్టపరిహారం వచ్చేలాగా చేయమని చెప్పేసి, అందరికీ నష్టపరిహారం వచ్చేలాగా చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ చూసుకుని అప్పుడు నేను ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. మరి ఆగస్టు 22వ తారీఖునే ఏదైతే యానం ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి మరి యానం ప్రజలు, మన ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల ప్రజలు దగ్గరలో ఉన్న ధనియాల తిప్ప, సావిత్రి నగర్, భైరవపాలెం, తీర్థాలమండి, అదేవిధంగా గోగుల్లంక, భైరవలంక, గ్రాంట్ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఓఎన్జీసీ పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద కొండల్లో మంటలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజే పెద్దలు కృష్ణారావు గారు, మేము కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి, ఓఎన్జీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరికీ దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మరి చేపలు కానీ, పీతలు కానీ, రొయ్యలు కానీ పూర్తిగా చచ్చిపోవడం జరిగింది.
చిన్న పరిగి దగ్గర నుంచి 11-14 కేజీల చేప వరకు కూడా చచ్చిపోవడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ఓఎన్జీసీ చెప్పడం, వారు కూడా కలెక్టర్ గారు కూడా ఏదైతే సెంట్రల్ ఫిషరీస్ ఉన్నారో డాక్టర్ జో అని సిఎంఈఆర్ఐ ఆయన సైంటిస్ట్, ఆయన కూడా క్షుణ్ణంగా ఈరోజు ఏదైతే నష్టం జరిగిందన్నది పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఏదైతే ఆయిల్ సంస్థలు ఉన్నాయో ఓఎన్జీసీ, రిలయన్స్ వల్ల అక్కడున్న వాటర్ క్వాలిటీస్ కానీ గోదావరి మట్టున ఉన్న మట్టిని కూడా టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి యావరేజ్గా చూసుకుంటే రోజు రోజుకి ఈ ఏదైతే చేపల సంపద ఉందో అదంతా కూడా తగ్గిపోతూ వస్తుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగింది. ఏదైతే కొన్ని జాతులు కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏదైతే ఆయిల్ కంపెనీలు వచ్చినాయో దానివల్లే ఇదంతా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ లైవ్లీవుడ్ ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరినీ ఆదుకోవాలి. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కానీ కులాలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. క్లియర్గా డేటా అంతా కూడా ఇచ్చారు. ఇంకొక 10 రోజుల్లో, వారం రోజులు 10 రోజుల లోపు పూర్తి డీటెయిల్స్ డేటా తయారవుతుంది. అప్పుడు ఓఎన్జీసీని కూర్చోబెట్టి ఏ విధంగా దాన్ని పర్సూ చేయాలి, ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి ఇప్పుడు దాకా సుమారు 2 గంటల పాటు మరి కలెక్టర్ గారు, పెద్దల కృష్ణారావు గారు, మేము, ఆ డాక్టర్ల జో గారు ప్లస్ వాళ్ళ బృందం, ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుదీర్ఘంగా 2 గంటలు చర్చించి దీని మీద ఒక చర్చకు వచ్చాం. తొందరలో పూర్తి రిపోర్టు 10 రోజుల్లో వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఓఎన్జీసీని కూడా కూర్చోబెట్టి ఏ విధంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నది కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఈరోజు ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి మాకు చాలా నష్టం జరిగింది, ఈ నష్టం ఈ చచ్చిపోవడం వల్ల సుమారు 1 సంవత్సరం దాకా మాకు సంపద కూడా రాదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం, అదేవిధంగా ఈ ఓఎన్జీసీ సంస్థల నుంచి 100% వారందరికీ కాంపెన్సేషన్ ఇవ్వడానికి మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.